సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వస్తున్నారా అనే విషయమై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కొంతకాలంగా ఆ పార్టీ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిసిందే. ఈ క్రమంలో ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ లో చేరుతారన్న ఇప్పటికే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నేతలతో కలిసి రంజాన్ ప్రార్థనల్లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. రంజాన్ ప్రార్థనల సందర్భంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత అనుచరులతో కలిసి కనిపించారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వస్తారా అనే విషయమై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మీడియాతో మాట్లాడారు. జీవన్ రెడ్డి మా పార్టీలోకి వస్తానంటే పొమ్మంటే నేను పోయి ఆయనను నా భుజాల మీద వేసుకొని వస్తానన్నారు. ఆయన అంత మంచి మనిషి, ఆయనంటే అంత గౌరవం నాకు. నేను సర్జన్గా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తుంది, వాళ్ళ తమ్ముడికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. నేను ఓపీడీలోకి వెళ్తుంటే మా అందరికీ పక్కనే చైర్లు ఉంటాయి. ఆయన ఒక్కడే రోజు వచ్చి చేతులు కట్టుకొని వెనకాల కూర్చుంటుండే. ఎమ్మెల్యేలంటే ఎట్లుంటారు? ఎమ్మెల్యే కాదు, పార్టీ ఇన్ఛార్జిలే. జీవితంలో ఒక్కసారి కూడా గెలవనోళ్ళు కూడా ఇవాళ రేపు నాకు 4 గన్మెన్లు కావాలంటున్నారు. అట్లాంటిది ఆయన ఒక్కరే వచ్చి ఇట్లా కూర్చుంటుండే. నాకు ఆయనంటే అంత గౌరవం. ఆయన దగ్గర అవినీతి అనే పదమే ఉండదు. అలాంటి వ్యక్తి మా పార్టీలోకి వస్తారంటే ఆనందంగా స్వాగతిస్తా. మా జీవన్ రెడ్డి సాబ్ అంటే నాకంత గౌరవం అన్నారు. 100% వస్తే ఆహ్వానిస్తానంటే నాకు ఒకసారి ఇలా పొమ్మంటే ఆయన దగ్గరికి నేను పోయి అలాంటి వాళ్ళని నేను భుజాన్ని తీసుకొని వస్తాను. నేను అంత మంచి మనిషి ఆయనంతా గౌరవం, నాకు నిజం గౌరవం. ఎందుకంటే నేను సీరియస్గా గౌరవం చెప్తాను, ఎమోషనల్ కూడా చెప్తాను ఆనెస్ట్గా. ఎందుకంటే నేను స్పైన్ సర్జన్ ఉన్న రోజు నాకు మంచి గుర్తుంది. ఇప్పుడు కూడా వాళ్ళ తమ్మునికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వారు వచ్చి ఆడ చైర్ వేసుకొని పక్కకు, నేను రోజు ఇలా నా ఓపీడీకి పోతుంటే హాస్పిటల్ ఎంట్రన్స్ నుంచి ఆ పక్కకు చైర్లు ఉంటాయి మా అందరికి. ఒక్కడే వెనక కూర్చొని ఇట్లా కూర్చొని ఉంటుండే రోజు. మామూలుగా ఎమ్మెల్యేలు ఎట్లుంటారు? ఎమ్మెల్యేలు కాదు, వాటి ఈ పార్టీ ఇన్ఛార్జ్లే నాకు 4 గన్మెన్లు కావాలంటారు ఇవాళ రేపు. జీవితంలో ఒకసారి గెలవని వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు నాకు గన్మెన్లు కావాలి, నాకు ఇది కావాలి, అట్లాంటి వాడు ఒక్కడొచ్చి కూర్చుంటుండే పాపం. అంటే అట్లాంటి రెస్పెక్ట్ నాకు ఆయన అంటే. అండ్ అబ్సల్యూట్లీ నాన్ కరప్ట్. అసలు ఆయన కరప్షన్ అనే పదవి ఉండదు ఆయన దగ్గర. అలాంటి వాడు రావాల్సిందే రాజకీయాల్లో. మా పార్టీలోకి వస్తే ఆనందంగా స్వాగతిస్తాను నేను. అసలు మా జీవన్ రెడ్డి సాబ్ అంటే మాకు అంత గౌరవం. మాకు మాదేమో శ్రమ ఫలితం, మీదేమో శిలా పలకమా? ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం మాది, ప్రారంభోత్సవానికి కత్తెర మీద అంటూ కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి రావడానికంటే ముందే జిల్లాకు రద్దు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన 1070 కోట్ల నిధులను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి రావడానికంటే ముందు జిల్లాకు రద్దు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన 1070 కోట్ల నిధులను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదని, 3 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టారని, వాటన్నింటినీ రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 27 నెలల తర్వాత సిద్దిపేట నియోజకవర్గానికి ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా వస్తున్నారని హరీష్ రావు అన్నారు. ఇన్నాళ్లు మా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, తెలంగాణ రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గం లేదన్నట్టుగా వ్యవహరించారని విమర్శించారు. ఇప్పటికీ నర్మెట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభం పేరిట అక్కడ అడుగు పెడుతున్నారని, ఈ సందర్భంగా మా నియోజకవర్గ ప్రజల తరపున నిన్ను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నానని హరీష్ రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిఫలమే ఈ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ. కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరంగా మాట్లాడనని చేతుల మీదుగా ఈ ఫ్యాక్టరీ ప్రారంభించడం శోచనీయమని హరీష్ రావు అన్నారు. కోనసీమ, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో కనిపించే పామాయిల్ మొక్కలను ఏ నది ప్రవాహం లేని సిద్దిపేట జిల్లాలో ఎలా సాగు చేశారో ఇప్పటికైనా మీకు అర్థమైందా అని ప్రశ్నించారు. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ మొక్కలు పెరుగుతాయి, మంచి దిగుబడి ఇస్తాయి. కరువు పీడిత సిద్దిపేట జిల్లాలో తేమ శాతం ఎక్కడి నుండి వచ్చిందో నీ వెంట ఉండే ఇంజనీర్లను అడుగు, ముఖ్యమంత్రి గారు అని ఎద్దేవా చేశారు. 2018లో భారతీయ ఆయిల్ ఫామ్ పరిశోధన సంస్థ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ రీసెర్చ్ శాస్త్రవేత్తల బృందం సిద్దిపేట జిల్లాలో తిరిగి నీటి వసతి, గాలిలో తేమ లేదని, సిద్దిపేట జిల్లా ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలం కాదన్నారు. కానీ 2021లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిర్మితమైన అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ ద్వారా నీటి వసతి, గాలిలో తేమ శాతం పెరగడం వలన సిద్దిపేట జిల్లా ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలమని IIOPR శాస్త్రవేత్తల బృందం ప్రకటించిందని గుర్తు చేశారు.
ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి బీఆర్ఎస్ ప్రభుత్వమే 300 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని తెలిపారు. నర్మెట్ట గ్రామ రైతుల సహకారంతో టీజీఐఐసి ద్వారా 62 ఎకరాల భూమిని ఫ్యాక్టరీ నిర్మాణం కోసం సేకరించామని పేర్కొన్నారు. 2022 ఏప్రిల్ 4వ తేదీన ఫ్యాక్టరీకి భూమి పూజ చేసి వెంటనే సివిల్ పనులకు టెండర్లు పిలవడం జరిగింది. ఫామ్ ఆయిల్ నూనె గింజల దిగుబడి వచ్చేలోగా ఫ్యాక్టరీ అందుబాటులోకి రావాలని మొదటి దశ పనులను శరవేగంగా ప్రారంభించామని తెలిపారు. ఆ రోజుల్లో మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు మల్లన్న సాగర్ ని అడ్డుకోవడానికి 2 రోజులు నువ్వు అడ్డం పండుకున్నవాడా. నువ్వు అడ్డం పండుకున్నా, హైకోర్టులో కేసులు వేసినా, ప్రాజెక్టును నువ్వు ఎన్ని రకాలుగా అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా మొక్కవోని దీక్షతో ఆ రోజు మేము ఈ ప్రాజెక్టులు పూర్తి చేసినాం. ఈ జిల్లా రైతాంగానికి కాళేశ్వరం జలాలు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంది, కేసీఆర్ గారిది. అడ్డం పండుకున్నది నువ్వు, కాళేశ్వరం అడ్డుకున్నది నువ్వు, కోర్టుల్లో కేసులు వేసింది మీరు. కానీ మొక్కవోని దీక్షతో ఈ ప్రాజెక్టు పూర్తి చేసినాం. ఇవాళ ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ సాగైతుందంటే, ఇవాళ ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వచ్చిందంటే, రైతులు బంగారం లాంటి పంటలు పండిస్తున్నారంటే ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే. ఇప్పటికైనా చిల్లర మాటలు మానుకో. ఇవాళ అర్థమైందా? నిన్నటిదాకా కాళేశ్వరం కూలేశ్వరం అన్నావు. ఇవాళ నువ్వు ఆ కాళేశ్వరం జలాల మీద పండిన పంటకు, కాళేశ్వరం జలాల మీద పెట్టిన ఫ్యాక్టరీకి నీ చేతుల మీదుగా రిబ్బన్ గా తీస్తున్నావు. ఇప్పటికైనా స్టోరీ తెచ్చుకో. తెలంగాణలో రాజకీయాలు సమ్మర్ లో మరింత హీట్ ను పెంచుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీఆర్ఎస్ నేతలు చెవిలో పువ్వులు పెట్టుకుని మరీ నిరసనలకు దిగారు. అంతేకాకుండా బడ్జెట్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి 6 గ్యారెంటీలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా ఇంకా 6 గ్యారెంటీలు అమలు కాలేదన్నారు. ఈ క్రమంలో కేటీఆర్ 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలన్నారు. గతంలో రేవంత్ రెడ్డి ట్రాఫిక్ చలాన్లు నేరుగా బ్యాంకు ఖాతా నుండి కట్ చేసుకుంటామని చెప్పినట్టు 6 గ్యారెంటీలకు చట్టబద్ధత వస్తే మీకు రావాల్సిన హామీలకు సంబంధించిన అన్ని డబ్బులు నేరుగా ప్రభుత్వం నుండి మీ బ్యాంకు ఖాతాల్లో పడతాయన్నారు. ఏదైనా ఆలస్యమైతే కోర్టులు ప్రభుత్వం మెడలు వంచి మరీ డబ్బులు పడేలా చేస్తాయన్నారు. 6 గ్యారెంటీల అమలుకు అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెడుతున్నామని, దీనికి కాంగ్రెస్ బీజేపీలకు సహకరించాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేర్లు చెప్పి అడ్డగోలుగా ఓట్లు వేయించుకొని రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజే ముఖ్యమంత్రి 6 గ్యారెంటీల అమలు ఫైల్ పైన సంతకం చేశారని, సరిగ్గా వారం రోజుల తర్వాత అప్పటి రాష్ట్ర గవర్నర్తో అసెంబ్లీ ఉభయ సభల సమావేశంలో చెప్పించారన్నారు. కానీ 800 రోజులైన 6 గ్యారెంటీలలో అమలుకు ఇంకా అతి గతి లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేందుకు ఈ బిల్లును ప్రవేశపెడుతున్నామన్నారు. స్పీకర్ కార్యాలయాన్ని, మండలిలో చైర్మన్ కార్యాలయాన్ని కలిసి ఈ బిల్లును అనుమతించాలని కోరుతామన్నారు. కాంగ్రెస్ కు ఇప్పటికైనా ప్రజలకు మంచి చేయాలని చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లును సభలో అనుమతించాలన్నారు. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రభుత్వం ఆమోదించి ప్రజల పట్ల చిత్తశుద్ధిని చాటుకుందనే విషయంను కేటీఆర్ గుర్తు చేశారు. ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రభుత్వాలు ఆమోదించే సాంప్రదాయం ఇప్పటికీ రాష్ట్రంలో ఉందన్నారు. కాబట్టి ఈ 6 గ్యారెంటీల అమలు కోసం మేము పెడుతున్న ప్రైవేట్ మెంబర్ బిల్లును కాంగ్రెస్ పార్టీ ఆమోదించాలని కోరారు. అన్ని పంటలకు 500 బోనస్ అన్నారు. చట్టమైతే మీకు బోనస్ కూడా ఇవ్వక తప్పని పరిస్థితి. అన్ని పంటలకు, మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, సోయా కావచ్చు, మిర్చి కావచ్చు, అన్నిటికి ఇస్తామన్నారు. అన్నిటికీ మరి ఇచ్చే విధంగా చట్టం పనికొస్తుంది. బోనస్ అనేది బోగస్ కాకుండా కాపాడేది ఈ చట్టం. అట్లాగే రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు అన్నారు. ఈ చట్టం ద్వారా మీకు కూడా రైతు కూలీలకు కూడా లాభం అవుతుంది. ఆటో డ్రైవర్లకు నెలకు 1000 రూపాయలు అన్నారు. మరి మా రాష్ట్రంలోని 7 లక్షల మంది ఆటో అన్నలకి వాళ్ళకు కూడా ఈ చట్టంతో లాభం అవుతుంది. అందుకే దయచేసి నేను రాష్ట్ర ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా, మీరు కూడా ఏం చేయాలంటే ఈ బిల్లు పెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యేలు కలవాలి. మీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అయితేంది, బీజేపీ అయితేంది, టీఆర్ఎస్ అయితేంది, కలవాలి. కలిసి అన్న ఈ చట్టం వస్తుంది, మీరు దయచేసి ఓటేయాలి, ఓటేస్తే నాకు హక్కు వస్తుంది అని చెప్పి మీరు కూడా మరి మీ ప్రజాప్రతినిధుల మీద, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్సీల మీద తప్పకుండా ఒత్తిడి తేవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అట్లాగే రాష్ట్రంలోని ప్రతి వర్గానికి గ్రామాన నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ బిల్లు పెట్టిన తర్వాత తప్పకుండా 6 గ్యారెంటీల మీద చట్టం చేయండి. చేస్తే ఆటో డెబిట్ అంటే మీరు చలాన్లకు ఎట్లయితే ప్రభుత్వం నా అకౌంట్లోకి వెళ్ళి కట్ చేస్తూ అంటుందో అట్లా ప్రభుత్వ అకౌంట్లోకి వెళ్ళి నాకు పైసలు పడేటట్టు మా కేటీఆర్ అన్న, మా బీఆర్ఎస్ పార్టీ చట్టం తెస్తున్నది. కాబట్టి దాన్ని మీరు అమలు చేయండి, దానికి మీరు వంత పాడండి, దానికి మద్దతు ఇవ్వండి అని గౌరవ ప్రజాప్రతినిధులను మీరు మోటివేట్ చేయండి, వారికి చెప్పండి. తెలియని వాళ్ళు ఉంటే చదువుకున్న వాళ్ళు తెలియజెప్పే విధంగా ఎఫర్ట్ పెట్టండి.
ప్రభుత్వం ముక్కు పిండి మీ పైసలు మీ ఖాతాలో పడేందుకే ఈ చట్టం తీసుకొని వస్తున్నాము. అందుకే గల్లా బట్టి నిలదీసే విధంగా మరి ఈ రకంగా ముందుకు పోతున్నాం. ఈ చట్టం విషయంలో 6 గ్యారంటీల చట్టబద్ధత విషయంలో మరి తప్పకుండా అన్ని పార్టీలు సహకరించాలని గౌరవ స్పీకర్ గారు, సెక్రటేరియట్ కూడా వారి శాసనసభ సెక్రటేరియట్ కూడా సిబ్బంది కూడా సహకరించాలని చెప్పి కూడా కోరుతూ ఈ 6 గ్యారంటీల చట్టబద్ధత విషయంలో మేము ఎంత సీరియస్గా ఉన్నామని చెప్పడానికే ఈరోజు ఈ బిల్లు కూడా డ్రాఫ్ట్ కూడా తయారు చేసి న్యాయ నిపుణులతో కూడా చర్చించి ఇది అవసరమైతే పబ్లిక్ డొమైన్లో కూడా పెడతాం. పబ్లిక్ కూడా ఏమైనా సజెషన్స్ ఇస్తే ఇవ్వచ్చు. దాని తర్వాత మండే ట్యూస్డే పోయి మరి శాసనసభలో శాసన మండలిలో ఇంట్రడ్యూస్ చేస్తాము. అల్టిమేట్గా ఫ్రైడే రోజు వస్తుంది ఓటింగ్కి. వచ్చినప్పుడు తప్పకుండా అందరు సహకరించాలని మళ్ళొకసారి కోరుతూ వదిలిపెట్టాం ఈ ప్రభుత్వాన్ని. అధికార పక్షం తగ్గట్లేదు, ప్రధాన ప్రతిపక్షం కూడా జూకేగా నహి అంటోంది. బడ్జెట్ సెషన్ వేళ తెలంగాణ పాలిటిక్స్ నెక్స్ట్ లెవెల్ హీట్ ను క్రియేట్ చేస్తున్నాయి. రేవంత్ పాలనలో అంతా స్కామ్లమయమని బీఆర్ఎస్ అటాక్ చేస్తుంటే తాము అమలు చేస్తున్న స్కీమ్లను హైలైట్ చేసుకున్న పనిలో పడింది కాంగ్రెస్. హిల్ట్ పాలసీ, టీడీఆర్ బాండ్లు, యంగ్ ఇండియా స్కూళ్లలో స్కామ్ అంటూ గులాబీ అస్త్రాలు రెడీ చేసుకుంటోంది. ఫ్రీ బస్, రైతు భరోసా, 200 యూనిట్ల ఫ్రీ కరెంటుతో పాటు పలు అంశాలను ప్రచారం చేసుకునే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ తెలంగాణ పాలిటిక్స్ హాట్ గా మారాయి. గవర్నర్ ప్రసంగంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గవర్నర్ ప్రసంగంలో చెప్పిన అంశాలపై రేవంత్ సర్కార్ గొప్పగా చెప్పుకుంటే గులాబీ పార్టీ మాత్రం అన్ని అబద్ధాలేనని కొట్టిపారేసింది. ఇక సోమవారం నుంచి శాసనసభలో అసలైన వారు నడవనుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ పెద విరుస్తోంది. తెలంగాణ ప్రజల బతుకుల్లో వెలుగు నింపే బడ్జెట్ అని కాంగ్రెస్ సర్కార్ చెబుతోంది. బడ్జెట్ అంతా అంకెల గారిడి తప్ప అందులో ఇంకేమీ లేదని కారు పార్టీ చెబుతోంది. సోమవారం నుంచి అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా పద్దుల వారీగా డిస్కషన్ జరగనుంది. అయితే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలు ఎండగడుతూనే 2.5 ఏళ్ల తమ పాలనలో అభివృద్ధి సంక్షేమంపై గొప్పగా చెప్పుకోవాలని అధికార హస్తం పార్టీ భావిస్తోంది. 2.5 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, 6 గ్యారంటీలు, హామీల అమలుపై వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరీ ముఖ్యంగా తమ ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్లతో పాటు కొత్తగా తీసుకొచ్చిన సంక్షేమ పథకాల గురించి గొప్పగా చెప్పుకోవాలని ఫిక్స్ అయ్యారట సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే అమలు చేస్తున్న 6 గ్యారంటీలు, 400కు పైగా హామీలతో పాటు కొత్తగా అమలు చేయబోతున్న స్కీమ్స్ పై అసెంబ్లీ వేదికగా ప్రజలకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారట. ప్రభుత్వ జూనియర్ కాలేజీ స్టూడెంట్స్ కి మధ్యాహ్న భోజన పథకం, ఇంటర్మీడియట్ చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు మెట్రో, ఫిట్టెడ్ వెహికల్స్, వసతి గృహాలు, గురుకుల విద్యా సంస్థల వంటశాలల ఆధునీకరణకు 100 కోట్లు, పాలిటెక్నిక్ కాలేజీలో 15 కొత్త కోర్సుల ప్రారంభం వంటివి ప్రముఖంగా చెబుతున్నారు. ఇక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 1000 కోట్లు, చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీకి 400 కోట్ల రూపాయల కేటాయింపు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లో శిక్షణ పొందుతున్న ట్రైనీలకు ప్రతి నెల 2000 రూపాయల స్కాలర్షిప్ లాంటి స్కీమ్లపై గొప్పగా చెప్పబోతోందట రేవంత్ సర్కార్. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోవాలని డిసైడ్ అయ్యిందట. బడ్జెట్పై చర్చ సందర్భంగా రేవంత్ సర్కార్ నిరకాటంలో పెట్టేందుకు వ్యూహం రచిస్తోందని అంటున్నారు. ప్రభుత్వం స్కీముల గురించి చెబితే తాము స్కామ్లపై చర్చకు పట్టుబట్టాలని భావిస్తున్నారట గులాబీ పార్టీ లీడర్లు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దాదాపు 20 స్కామ్లు జరిగాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. బడ్జెట్ చర్చ సందర్భంగా ఒక్కో స్కామ్ ను బయట పెట్టాలని డిసైడ్ అయ్యారట కారు పార్టీ లీడర్లు. గ్యాస్ సిలిండర్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో వలస కూలీలకు ఉచితంగా 5 కిలోల గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయబోతున్నట్లు ప్రకటించింది కేంద్రం. అంతేకాదు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను 20% పెంచుతున్నట్లుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం లేఖ రాసింది. ఇక ఎల్లుండి నుంచి సిలిండర్లు పంపిస్తామని చెప్పింది కేంద్రం. ఇటీవల కేంద్రం ప్రకటించిన 10% గ్యాస్ కు ఇది అదనం. రెస్టారెంట్లు, హోటళ్లు, దాబాలకు గ్యాస్ కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది కేంద్రం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంతో ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇది ప్రపంచ దేశాలకు ఇబ్బందిగా మారింది. పలు దేశాలు గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నాయి. మిడిల్ ఈస్ట్ లో యుద్ధంతో భారత్ లోను గ్యాస్ సప్లైపై ప్రభావం పడింది. ఈ క్రమంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై కేంద్రం షరతులు విధించాల్సి వచ్చింది. గృహ అవసరాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై షరతులతో హోటళ్లు, రెస్టారెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కొన్ని చోట్ల గ్యాస్ లేక హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ పరిస్థితిలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను 20% పెంచుతున్నట్లు ప్రకటించింది. మార్చి 23 నుంచి ఇది అమల్లోకి రానుందని తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు
లేఖ రాసింది. తాజా పెంపుతో రాష్ట్రాలకు అందే గ్యాస్ కోటా 50% చేరుకుంటుంది. అదనంగా కేటాయించిన 20% గ్యాస్ వినియోగంలో ఖచ్చితమైన ప్రాధాన్యతలను కేంద్రం స్పష్టం చేసింది. ముఖ్యంగా సామాన్యుల ఆహార అవసరాలకు లోటు లేకుండా ఉండేలా హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, ఇండస్ట్రియల్ క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని తేల్చి చెప్పింది. ఇక ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు రాయితీతో నిర్వహించే క్యాంటీన్లు, కమ్యూనిటీ కిచెన్లు, వలస కార్మికులకు ఉద్దేశించిన 5 కిలోల FTL సిలిండర్లను ఖచ్చితంగా సరఫరా చేయాలంది. అంతేకాదు ఈ అదనపు కోటా దుర్వినియోగం అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని తేల్చి చెప్పింది కేంద్రం. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే 24 న్యూస్.